శాంతి 2/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో త్యాగము, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. నేను దేహము, దేహ సర్వ సంబంధాలతో అతీతంగా ఉన్నాను. నేను నా ఫరిష్తా రూపాన్ని ఇమర్జ్ చేసుకుంటూ ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అవుతున్నాను. నా ఫరిష్తా రూపంతో ప్రియమైన బాప్ దాదా దగ్గరికి వతనానికి చేరుకుంటున్నాను. బాప్ దాదా ఒక ప్రకాశవంతమైన కమల ఆసనంపై ఆసీనులై ఉన్నారు. ప్రేమగా నన్ను ఆహ్వానిస్తున్నారు. బాప్ దాదా ప్రేమగా నాకు దృష్టినిస్తున్నారు. ఇంకా ప్రేమగా నన్ను తమ సమీపంలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు నా పైన వారి వరదాని హస్తాన్ని ఉంచారు. బాప్ దాదా యొక్క వరదాని హస్తం నుంచి వెలువడుతున్న దివ్య ప్రకాశ కిరణాలు నాలో ఇమిడిపోతున్నాయి. నాలో అన్ని రకాల శక్తులు జాగృతమవుతున్నాయి. నన్ను బాబా సమర్థవంతంగా చేసి నా చేతిలో సర్వశక్తుల విల్ని ఇస్తున్నారు. నాలో సర్వశక్తులు సహజంగా అనుభవమవుతున్నాయి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ను. నా ఎదురుగా కంబైన్డ్ స్వరూపంలో బ్రహ్మబాబా ఆదర్శమై ఉన్నారు. బ్రహ్మ తండ్రి దగ్గర ఉన్న తనువు, మనసు, ధనము, సంబంధాలు అన్నిటినీ కూడా బాబా త్యాగం చేసేశారు. సాధనాలున్నా కానీ సాధనలో చలించని వారై ఉన్నారు. బాబా యొక్క త్యాగపు ఫలం అనేక పిల్లలకి ఇప్పటికీ లభిస్తుంది. ఈ త్యాగపు సంకల్పం యొక్క శక్తి దూర దూరాల వరకు వ్యాపిస్తుంది.
ఇంకా బహుకాలం నుంచి నడుస్తూనే ఉంది. నేను మాస్టర్ బ్రహ్మను. నేను కూడా త్యాగము, తపస్య మరియు సేవ యొక్క ఉన్నతమైన స్థితికి చేరుకుంటున్నాను. ఈ ఉన్నతమైన స్థితి యొక్క వైబ్రేషన్స్ మరియు సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపించబడుతున్నాయి. నేను ఫరిష్తా రూపంలో వతనంలో బాప్ దాదాకు సమీపంగా ఉన్నాను. మొత్తం అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ వతనంలో ప్రత్యక్షమై ఉన్నారు. ఈ విశేష ఆత్మల యొక్క పురుషార్థం గొప్ప కలుపుగోలుతనపు స్థితిలో ఉండేదే. అందుకే సంఘటన శక్తి కూడా చాలా బాగున్నది. ఈ స్మృతి చిహ్నానికి గుర్తుగానే వతనంలో అందరూ ఒకరితో ఒకరు చేయి పట్టుకొని ఉన్నారు. బాప్ దాదా, అడ్వాన్స్ పార్టీ ఆత్మలు మరియు నా యొక్క ఇలా మా అందరి యొక్క వైబ్రేషన్స్ మొత్తం బ్రహ్మాండమంతా వ్యాపించబడుతున్నాయి. ప్రపంచంలోని సర్వ ఆత్మలు ఈ వైబ్రేషన్స్ యొక్క తరంగాల్ని పొందుతున్నారు. వారి వరకు ఈ వైబ్రేషన్స్ చేరుకుంటున్నాయి. సృష్టి వృక్షంలోని సర్వ శాఖలకు ఈ వైబ్రేషన్స్ చేరుకుంటున్నాయి. నా సర్వ సోదర సోదరీలు అనేక రకాల దుఃఖాలలో చిక్కుకొని ఉన్నారు. వారందరి ప్రతి చాలా దయాభావము ఎమర్జ్ అవుతూ ఉంది. నేను అందరికీ ఇష్టదేవిని. బాప్ దాదాతో పాటు కంబైన్డ్ రూపధారిణి. సర్వ ఆత్మల దుఃఖపు పరిస్థితులు పరివర్తన అవుతున్నాయి. బాబా మరియు కొత్త ప్రపంచం యొక్క ప్రత్యక్షత అవుతుంది. అందరి హృదయాల నుంచి వెలువడుతుంది, నా బాబా వచ్చేశారు. ఇలాంటి విశేష సేవ చేయించిన బాప్ దాదా ప్రేమలో నా కంట్లో నుంచి ప్రేమ కన్నీళ్లు వెలువడుతున్నాయి. బాప్ దాదా ఆ ప్రేమ కన్నీళ్లను ముత్యాల సమానంగా చేసుకొని తమ హృదయంలో ఇముడ్చుకున్నారు. నేను బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్నాను. నేను బాప్ దాదా ప్రేమలో లవ్లీనమై ఉన్నాను. ఈ స్థితిలో ప్రతి కర్మ చేస్తూ రోజంతలో దివ్యమైన ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా వికర్మలు వినాశమవుతాయి. ట్రాన్స్ అనంతమైన ఆనందానుభూతినిచ్చే అచేతన స్థితి. ఆ స్థితి ద్వారా వికర్మలు వినాశనం కావు.
ట్రాన్స్ పైసా విలువ చేసే ఆట కాబట్టి ట్రాన్స్లోకి పోవాలనే ఆశ ఉంచుకోవద్దు. ప్రశ్న: భిన్న భిన్న రూపాలలో వచ్చే మాయ నుండి సురక్షితంగా ఉండేందుకు తండ్రి తన పిల్లలందరికీ ఏ హెచ్చరిక ఇస్తూ ఉన్నారు? జవాబు: మధురమైన పిల్లలారా, ట్రాన్స్లోకి పోవాలని ఆశ ఉంచుకోకండి. జ్ఞాన యోగాలతో ట్రాన్స్కు ఏ సంబంధం లేదు. ముఖ్యమైనది చదువు. కొందరు ట్రాన్స్లోకి వెళ్ళి నాలో మమ్మ ప్రవేశమైంది, బాబా వచ్చారు అని అంటారు. ఇవన్నీ సూక్ష్మమైన మాయ చేయించే సంకల్పాలు. వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయ కొంతమంది పిల్లలలో ప్రవేశించి తప్పు పనులు చేయిస్తుంది. కాబట్టి ట్రాన్స్లోకి వెళ్ళాలని ఆశను ఉంచుకోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు ఒకవైపు భక్తి, రెండవ వైపు జ్ఞానం ఉందని అర్థం చేసుకున్నారు. భక్తి అమితంగా లెక్కలేనంత ఉంది. దానిని నేర్పించేవారు కూడా అనేక మంది ఉన్నారు. శాస్త్రాలు కూడా నేర్పిస్తాయి, మనుషులు కూడా నేర్పిస్తారు. ఇక్కడ ఏ శాస్త్రము లేదు, ఏ మనుషులు లేరు. ఇక్కడ ఆత్మలకు నేర్పించేవారు ఒకే ఒక ఆత్మీక తండ్రియే. ఆత్మయే ధారణ చేస్తుంది. పరంపిత పరమాత్మలో జ్ఞానమంతా ఉన్నది. వారిలో 84 జన్మల చక్రాన్ని గుర్చిన జ్ఞానం ఉన్నది. అందుకే వారిని కూడా స్వదర్శన చక్రధారి అని అనొచ్చు. వారు తన పిల్లలైన మనల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తూ ఉన్నారు. బాబా కూడా బ్రహ్మ శరీరంలో ఉన్నారు. అందుకనే వారిని బ్రాహ్మణుడని కూడా అనవచ్చు. మనం కూడా వారి పిల్లలము. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. తండ్రి కూర్చొని స్మృతి యాత్ర నేర్పిస్తారు. ఇందులో హఠయోగము మొదలైనవి ఏ విషయాలు లేవు. వారు హఠయోగము ద్వారా ట్రాన్స్ మొదలైన వాటిలోకి వెళ్తారు. ఇది గొప్ప విషయమేమీ కాదు. ట్రాన్స్లో గొప్పతనమేదీ లేదు. ట్రాన్స్ పైసా విలువ చేసే ఒక ఆట. మేము ట్రాన్స్లోనికి వెళ్తామని ఎప్పుడూ ఎవరితోనూ అనరాదు. ఎందుకంటే ఈ రోజుల్లో విదేశాలలో అక్కడక్కడ అనేక మంది ట్రాన్స్లోకి వెళ్తూ ఉంటారు. ట్రాన్స్లోకి వెళ్ళేందుకు వారికి లాభం లేదు. మీకు కూడా ఏ లాభము లేదు. బాబా జ్ఞానం ఇచ్చారు. ట్రాన్స్లో స్మృతి యాత్ర లేదు, జ్ఞానము లేదు. ధ్యానము లేక ట్రాన్స్లోకి వెళ్ళేవారు ఎప్పుడూ జ్ఞానం వినరు. వారి పాపాలు భస్మం కావు. ట్రాన్స్కి ఏ గొప్పతనము లేదు. పిల్లలు చేసే యోగాన్ని ట్రాన్స్ అని అనరు. స్మృతి ద్వారా వికర్మలు వినాశమవుతాయి. ట్రాన్స్లో వికర్మలు వినాశం అవ్వవు. పిల్లలు ట్రాన్స్పై ఆసక్తి ఉంచుకోకండి, బాబా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సన్యాసులు మొదలైన వారికి వినాశ సమయం వచ్చినప్పుడు జ్ఞానం లభిస్తుందని మీకు తెలుసు. మీరు వారికి ఆహ్వానం ఇస్తూ ఉండండి. ఈ జ్ఞానము వారి కలశంలోకి త్వరగా రాదు. వినాశనం వారి ముందు కనిపించినప్పుడు వస్తారు. అప్పుడు మృత్యువు వచ్చేస్తుందని అర్థం చేసుకుంటారు. దగ్గరగా చూసినప్పుడు అంగీకరిస్తారు. వారి పాత్ర ఉండేదే అంతిమ సమయంలో. ఇప్పుడు వినాశనం ఇక వచ్చేసిందని, మృత్యువు రాబోతుంది అని మీరు అందరికీ చెప్తారు. ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు. వారు భావిస్తారు మీ వృక్షము చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. సన్యాసులకు కేవలం తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్పాలి. కళ్ళు మూసుకోరాదని తండ్రి అర్థం చేయించారు. కళ్ళు మూసుకుంటే తండ్రిని ఎలా చూస్తారు? మనమంతా ఆత్మలము. పరంపిత పరమాత్మ ఎదుట కూర్చొని ఉన్నాము. వారు ఈ కళ్ళకి కనిపించరు, కానీ ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. పరంపిత పరమాత్మ మనల్ని
శరీరము ఆధారంతో చదివిస్తున్నారని పిల్లలు మీరు భావిస్తారు. ఇందులో ధ్యానము మొదలైన వాటి మాటే లేదు. ధ్యానంలోకి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు. ఈ భోగ్ మొదలైన విషయాలన్నీ డ్రామాలో నిశ్చయింపబడ్డాయి. సేవకులుగా ఈ భోగ్ సమర్పించి వస్తారు. ఉదాహరణకు సేవకులు గొప్పవారికి దగ్గర నుండి తినిపిస్తారు కదా. మీరు కూడా సేవకులే. దేవతలకి భోగ్ సమర్పించేందుకు వెళ్తారు. వారు ఫరిస్తాలు. అక్కడ మమ్మా బాబా చూస్తారు. ఆ సంపూర్ణ మూర్తులు కూడా మీ లక్ష్యాలే కదా. వారిని ఇటువంటి ఫరిస్తాలుగా ఎవరు తయారు చేశారు? ధ్యానంలోకి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు. ఎలాగైతే ఇక్కడ శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారో అలా అక్కడ కూడా శివబాబా వీరి ద్వారా ఎంతో కొంత తెలుపుతారు. సూక్ష్మవతనంలో ఏమి జరుగుతుంది? ఇది కేవలం తెలుసుకోవలసింది మాత్రమే. అంతేకాని ట్రాన్స్ మొదలైన వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వరాదు. ఎవరికైనా ట్రాన్స్ చూపించడం కూడా బాల్య చేష్టయే. బాబా అందరినీ హెచ్చరిస్తారు, ట్రాన్స్లోకి వెళ్ళకండి. ఇందులో కూడా చాలాసార్లు మాయ ప్రవేశిస్తుంది. ఇది చదువు. కల్పకల్పము తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. ఇది సంగమ యుగము. మీరు ఇప్పుడు బదిలీ అవ్వాలి. డ్రామా ప్లాన్ అనుసారము పాత్రను అభినయిస్తారు. పాత్రకు గొప్పతనం ఉంది. తండ్రి వచ్చి డ్రామా అనుసారం చదివిస్తారు. మీరు తండ్రి నుండి ఒక్కసారి చదువుకొని మనుషుల నుండి దేవతలుగా తప్పకుండా తయారవ్వాలి. దేవతలుగా అయ్యేందుకు పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. మనం తండ్రి రచనల ఆది మధ్యాంతాలు కూడా తెలుసుకున్నాము. తండ్రి శిక్షణను పొంది మీరు చాలా హర్షితంగా అవ్వాలి. మీరు చదివేదే నూతన ప్రపంచం కొరకు. అక్కడ ఉండేదే దేవతల రాజ్యం. కావున పురుషోత్తమ సంగమయుగంలో తప్పకుండా చదువుకోవాలి. మీరు ఈ దుఃఖం నుండి విడుదల పొంది సుఖంలోకి వెళ్తారు. ఇక్కడ తమో ప్రధానంగా అయినందున మీరు అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ఈ వ్యాధులన్నీ తొలగిపోతాయి. ముఖ్యమైనది చదువు. ఈ చదువుకు ట్రాన్స్ మొదలైనవితో వాటితో ఏ సంబంధము లేదు. ఇది గొప్ప విషయం కాదు. చాలా చోట్ల ధ్యానంలోకి వెళ్ళి నాలో మమ్మ ప్రవేశించారు, బాబా వచ్చారు అని చెప్తూ ఉంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, అలాంటిదేమీ లేదు. తండ్రి ఒకే ఒక మాట అర్థం చేయిస్తారు. అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు. ఇప్పుడు దేహీ అభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. యోగమని అనడం వలన యాత్ర అని రుజువు కాదు. ఆత్మలైన మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. మీరు ఇప్పుడు యాత్ర చేస్తూ ఉన్నారు. వారి యోగంలో యాత్ర మాటే లేదు. హఠయోగాలు చాలామందికి ఉన్నారు. అది హఠయోగము. ఇది తండ్రిని స్మృతి చేసే యోగము. తండ్రి అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విధంగా ఇతరులెవ్వరూ ఎప్పుడూ అర్థం చేయలేరు. ఇది చదువు. తండ్రికి సంతానమై తండ్రి ద్వారా చదువుకొని ఇతరులను చదివించాలి. మీరు మ్యూజియంలు తెరవండి. వారంతట వారే మీ వద్దకు వస్తారు. పిలిచే కష్టం ఉండదు. బాబా చెప్తారు, ఈ జ్ఞానం అయితే చాలా బాగుంది, ఎప్పుడూ వినలేదు అని అంటారు. దీని ద్వారా నడవడిక చక్కబడుతుంది. ముఖ్యమైనది పవిత్రత. ఈ విషయంపైనే గలాటలు గొడవలు జరుగుతాయి. చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. మీ స్థితి ఎట్లా అవుతుందంటే, ఈ ప్రపంచంలో ఉంటున్న వారిని మీరు చూడరు. తింటూ తాగుతూ ఏ పని చేస్తూ ఉన్నా మీ బుద్ధి
అటువైపు ఉండాలి. ఉదాహరణకి తండ్రి కొత్త గృహాన్ని నిర్మిస్తే అందరి బుద్ధి కొత్త ఇంటి వైపే పోతుంది కదా. ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతూ ఉంది. అనంతమైన తండ్రి అనంతమైన ఇల్లు తయారు చేస్తూ ఉన్నారు. మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు చక్రం పూర్తి అయింది. ఇప్పుడు మనం ఇంటికి, అక్కడ నుండి స్వర్గానికి వెళ్ళాలంటే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. స్మృతి యాత్ర ద్వారా పవిత్రంగా అవ్వాలి. స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడతాయి. ఇందులోనే యుద్ధం ఉంటుంది. చదువులో యుద్ధం మాట ఉండదు. చదువు చాలా సరళమైనది. 84 జన్మల చక్ర జ్ఞానము చాలా సహజమైనది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, స్మృతి యాత్రను మర్చిపోకండి. కనీసం 8 గంటలైనా తప్పకుండా స్మృతి చేయండి. శరీర నిర్వాహార్థము కర్మ కూడా చేయాలి. నిద్ర కూడా పోవాలి. ఇది సహజ మార్గం కదా. ఒకవేళ నిద్రపోకండి అని అంటే అది హఠయోగం అవుతుంది. హఠయోగులు చాలా ఉన్నాయి. అటువైపు చూడొద్దని తండ్రి చెప్తూ ఉన్నారు. వాటి వల్ల ఏ లాభమూ లేదు. ఎంతోమంది హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. అవన్నీ మనుష్య మతాలు. మీరంతా ఆత్మలు. ఆత్మ శరీరం ధరించి పాత్ర చేస్తుంది. డాక్టర్ మొదలైన వారిగా అవుతుంది. కానీ మనుషులు దేహాభిమానులుగా ఉన్నారు. నేను ఫలానా అంటూ దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు బుద్ధిలో మనమంతా ఆత్మలము అని ఉంది. తండ్రి కూడా ఆత్మయే. ఈ సమయంలో ఆత్మలైన మిమ్మల్ని పరంపిత చదివిస్తూ ఉన్నారు. అందుకే ఆత్మలు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు. కల్పకల్పము కలుస్తూ ఆత్మ పరమాత్మ వేరయ్యి చాలా కాలమైంది అనే గాయనం ఉన్నది. మిగిలిన ప్రపంచమంతా దేహాభిమానంలో ఉండి దేహాన్ని భావిస్తూనే చదివిస్తారు. తండ్రి అంటారు, ఆత్మల్ని చదివిస్తాను. జడ్జి, వకీలు మొదలైన వారిగా ఆత్మయే అవుతుంది. ఆత్మలైన మీరు సతో ప్రధానంగా పవిత్రంగా ఉండేవారు. పాత్ర చేస్తూ అందరూ పతితులుగా అయ్యారు. అందుకే బాబా మీరు వచ్చి మమ్మల్ని పవిత్ర ఆత్మలుగా చేయమని పిలుస్తారు. తండ్రి సదా పవిత్రంగానే ఉంటారు. ఈ విషయాన్ని విన్నప్పుడు ధారణ జరుగుతుంది. పిల్లలు మీకు ధారణ జరిగినప్పుడు మీరు దేవతలుగా అవుతారు. ఇంకెవరి బుద్ధిలోనూ ఇది కూర్చోదు. ఎందుకంటే ఇది కొత్త విషయం. ఇది జ్ఞానము. అది భక్తి. మీరు కూడా భక్తి చేస్తూ దేహాభిమానులుగా అయిపోయారు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలారా ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మలైన మనకు తండ్రి ఈ శరీరం ద్వారా చదివిస్తారు. ఈ ఒక్క సమయంలో మాత్రమే ఆత్మలకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ చదివిస్తారని క్షణక్షణము జ్ఞాపకం ఉంచుకోండి. మిగిలిన సమయంలో డ్రామా మొత్తంలో వీరి పాత్ర లేనే లేదు. సంగమ యుగంలో మాత్రమే ఉంది. కాబట్టి తండ్రి మళ్ళీ చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది చాలా ఉన్నతమైన యాత్ర. పైకి ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు. వికారాల వశమైతే ఒక్కసారిగా చూర్ణమైపోతారు. అయినా స్వర్గంలోకైతే వస్తారు. కానీ పదవి చాలా తక్కువగా ఉంటుంది. రాజ్యస్థాపన జరుగుతూ ఉన్నది. ఇందులో తక్కువ పదవి వారు కూడా కావాలి. అందరూ జ్ఞానంలో నడవలేరు. అలా అయితే బాబాకు చాలామంది పిల్లలు లభించాలి. ఒకవేళ లభించినా కొంత సమయానికి లభిస్తారు. మాతల మీకు చాలా మహిమ ఉన్నది.
వందే మాతరం అనే గాయనం కూడా ఉంది. జగదాంబకు గొప్ప మేళా జరుగుతుంది. ఎందుకంటే వారు చాలా సేవ చేశారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వాళ్ళ పెద్ద రాజుగా అవుతారు. దిల్వాడా మందిరంలో మీవే జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. పిల్లలు, మీరు చాలా సమయాన్ని కేటాయించాలి. భోజనం మొదలైనవి చాలా శుద్ధంగా స్మృతిలో కూర్చొని తయారు చేయాలి. అలా చేస్తే దానిని ఎవరికి తినిపించినా వారి మనస్సు కూడా శుద్ధమైపోతుంది. ఇటువంటి భోజనం చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. ఈ భోజనం తింటూనే తిన్నవారి హృదయం ద్రవించిపోయి విధంగా నేను శివబాబా స్మృతిలో తింటూ భోజనం తయారు చేస్తూ ఉన్నానా? స్వయాన్ని ప్రశ్నించుకోండి. క్షణక్షణము స్మృతిని మర్చిపోతారు. బాబా అంటూ ఉన్నారు, ఇంకా 16 కళ సంపూర్ణులుగా అవ్వలేదు కనుక స్మృతిని మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడింది. తప్పకుండా సంపూర్ణంగా అయ్యే తీరాలి. పౌర్ణమి చంద్రునిలో ఎంత కాంతి ఉంటుంది, తర్వాత తగ్గిపోతూ కేవలం గీత వలె మిగిలిపోతుంది. గాఢాంధకారంగా మారి మళ్ళీ గొప్ప ప్రకాశవంతంగా అవుతుంది. ఈ వికారాలు మొదలైనవి వదిలి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మ సంపూర్ణమైపోతుంది. మహారాజులుగా అవ్వాలని మీరు కోరుకుంటారు, కానీ అందరూ అవ్వలేరు. అందరూ పురుషార్థం చేయాలి. కొంతమంది పురుషార్థం చేయరు. కాబట్టి మహారథులు, అశ్వారూఢులు, పదాళి దళము అని అంటారు. మహారథులు కొంతమంది మాత్రమే ఉంటారు. ప్రజలు లేక సైన్యం ఎంతమంది ఉంటారో అంతమంది కమాండర్లు లేక మేజర్లు ఉండరు. మీలో కూడా కమాండర్స్, మేజర్లు, కెప్టెన్ ఉన్నారు. మీది కూడా ఆత్మీక సైన్యమే కదా. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. దాని ద్వారానే బలం లభిస్తుంది. మీరు గుప్త యోధులు. తండ్రిని స్మృతి చేసినందున వికర్మల మురికి ఏదైతే ఉందో అది భస్మమైపోతుంది. తండ్రి అంటూ ఉన్నారు, వృత్తి వ్యాపారాలు భలే చేసుకోండి, తండ్రిని స్మృతి చేయండి. మీరు ఒక్క ప్రియునికి జనం జన్మాంతరాల ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు లభించారు కాబట్టి వారిని స్మృతి చెయ్యాలి. ఇంతకుముందు భలే స్మృతి చేస్తూ ఉండిన వికర్మలు వినాశమయ్యేవి కాదు. మీరు ఇక్కడ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని తండ్రి తెలిపించారు. అలా ఆత్మయే తయారవ్వాలి. ఆత్మయే శ్రమ చేస్తుంది. ఈ జన్మలోనే మీరు జన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి. ఇది మృత్యులోకంలోని అంతిమ జన్మ. తరువాత మళ్ళీ అమరలోకంలోకి వెళ్ళాలి. ఆత్మ పవిత్రం అవ్వకుండా ఎక్కడకు వెళ్ళలేదు. అందరూ తమ తమ లెక్కాచారాలు సమాప్తి చేసుకొని వెళ్ళాలి. తర్వాత శిక్షలు అనుభవించి వెళ్తే పదవి తగ్గిపోతుంది. ఏ శిక్షలు అనుభవించని వారు మాలలో 8 మణులుగా పిలువబడతారు. నవరత్నాల ఉంగరాలు మొదలైనవి తయారవుతాయి. ఈ విధంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ. సంగమ యుగంలో స్వయాన్ని పరివర్తన చేసుకొని చదువు మరియు పవిత్రత ధారణ చేసి మీరు క్యారెక్టర్ను సరిదిద్దుకోవాలి. ట్రాన్స్ మొదలైన వాటిపై ఆసక్తి ఉంచుకోరాదు. శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి.
నిద్ర కూడా పోవాలి. ఇది హఠయోగం కాదు, కానీ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోరాదు. యోగయుక్తంగా ఉండి శుద్ధమైన భోజనం తయారు చేయాలి. యోగయుక్తంగా తినిపించాలి. తిన్నవారి హృదయం శుద్ధమైపోవాలి. వరదానము: సొంత సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యి రాజఋషి స్వరాధ్య అధికారి ఆత్మాభవ. కర్మేంద్రియ జీతులు అవ్వడం సులభమే, కానీ మనస్సు, బుద్ధి, సంస్కారము ఈ సూక్ష్మ శక్తులపై విజయులుగా అవ్వడం సూక్ష్మమైన అభ్యాసం. ఏ సమయంలో ఏ సంకల్పం, ఏ సంస్కారము ఉత్పన్నం చేయాలనుకుంటారో అదే సంకల్పం, అదే సంస్కారాన్ని సహజంగా సొంతం చేసుకోవాలి. దీనిని సూక్ష్మ శక్తులపై విజయం అంటే రాజఋషి స్థితి అని అంటారు. ఇప్పటికిప్పుడు ఏకాగ్ర చిత్తులుగా అవ్వమని సంకల్ప శక్తిని ఆజ్ఞాపిస్తే రాజు ఇచ్చిన ఆజ్ఞను అదే గట్టిగా అదే విధంగా అంగీకరించాలి. ఇదే రాజ్యాధికారానికి గుర్తు. ఈ అభ్యాసం ద్వారానే అంతిమ పరీక్షలో పాస్ అవుతారు. స్లోగన్: సేవల ద్వారా ఏ ఆశీర్వాదాలు లభిస్తాయో అవే అన్నిటికంటే పెద్ద గొప్ప వరము. అచ్చా. ఓం శాంతి.
बनो महान करो कल्याण। जगाओ ज्योति, जगाओ 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 ज्योति, बनो महान करो कल्याण, बनो महान करो कल्याण। त्याग तपस्या और सेवा, यही तुम्हारा नारा हो। त्याग तपस्या और सेवा, यही तुम्हारा